అఖిల్ సినిమా ఫ్లాప్ అయిందని ఒప్పుకోవడానికి నాగార్జున చాలా ఇబ్బంది పడ్డాడు. నిజానికి ఆ సినిమాకి నాగార్జున తీసుకున్న శ్రద్ధ అంతా ఇంతా కాదు. ఎట్టి పరిస్థితుల్లోనూ తొలి సినిమాతోనే కుమారుడు అఖిల్ సూపర్ హిట్ కొట్టాలనే కసితో నాగార్జున అన్ని దగ్గరుండి చూసుకునేందుకు ప్రయత్నించాడు. సినిమా సెట్స్ మీదకు వెళ్ళింది మొదలు విడుదలయ్యేదాకా ఆ సినిమాపై నాగార్జున చాలా ఫోకస్ పెట్టిన మాట వాస్తవం. అఫ్కోర్స్ అన్ని సందర్భాల్లోనూ నాగార్జున పెత్తనం కుదరలేదనుకోండి, అది వేరే విషయం. గ్రాఫిక్స్ విషయంలో అయితే నాగార్జున చాలా అసహనం వ్యక్తం చేశాడు. దాంతో కొన్నాళ్లు సినిమా విడుదల ఆలస్యమైంది. అయినా సినిమా ఫేట్ మార్చలేకపోయింది. అదంతా గతం. ప్రస్తుతానికి వస్తే ఇప్పుడు అఖిల్ పెళ్లి వ్యవహారం కూడా సస్పెన్స్ లో పడిందంటూ గాసిప్స్ గుప్పుమంటున్నాయి. సినిమాల్లో అఖిల్ ని రీలాంచ్ చేసినంత తేలిక కాదు అఖిల్ పెళ్లి రగడపై స్పందించడం. అందుకే నాగార్జున లోపల చాలా టెన్షన్ పడాల్సి వస్తోంది. నాగ్ పూర్తిగా తేరుకుంటే గానీ ఆయన నుంచి ఈ మొత్తం తతంగంపై ఓ ప్రకటన రాకపోవచ్చు. ఈలోగా నాగ్ చేయాల్సినన్ని ప్రయత్నాలు చేయకుండా ఉండరు. అఖిల్ ఏదన్నా నిర్ణయం తీసుకుంటే ఎవరి మాట వినడని, అదే సమయంలో పూర్తిగా నిలకడలేని మనిషి అని సినీ పరిశ్రమలో ఇప్పటికే ఓ బలమైన భావన ఉంది. సినిమాల ఎంపికలో అఖిల్ తడబాటే అందుకు నిదర్శనం. వైవాహిక జీవితానికి సంబంధించి కూడా అఖిల్ అదే తీరు ప్రదర్శిస్తుండడమే ఇక్కడ ఆశ్చర్యకరం. ఓవైపు అఖిల్ బద్నాం అవుతుండడం, ఇంకో పక్క శ్రియా భూపాల్ పైన రకరకాల గాసిప్స్ వస్తుండడం, ఇవన్నీ ఇరు కుటుంబాలకి ఇబ్బందికరమే. బహుశా ఇలాంటి సందర్భం ఒకటి వస్తుందని నాగార్జున ఊహించి ఉండడేమో. ఈ క్లిష్ట పరిస్థితుల్ని నాగ్ ఎలా డీల్ చేస్తాడో వేచి చూడాల్సిందే.